దీనికోసం శ్రీకాంత్ ఎవరిని పంపుతుంది शेषाचल सिंहाचल वृषभाचल नारायणाचल अंजनाचल नादमुखबोधनिधि गुणसाभरण सत्मनिधि गत्मनिधि भक्त गुणपूर्ण श्रीशैलपूर्ण गुणवंशवदन कृपार्ष कृपापूर विभ्रमल गंग शृंग गणद्गगन गंगा समालिंगिरस्य श्रीमादिक गुण रामानुज मुनि नामांकित बहुभूमाश्च रामानुज पद सीमा परिवृत विशंकटतल निरंतर विजृंभित भक्तिरस निर्जरानंतार्याहार्य प्रस्रवण धारा घोर विप्रमद सलल भरभरित महातटाक मंडितस्य कलिकर्दमालवर्तन कलिकोद्यम विलसज्जम निजमादिम मुनिगण निषेव्यमान प्रत्यक्षीभवन्निदसल समज्जन नमज्जन निखिल पापनाशन तीर्थाध्यासितस्य मुरारि सेवक जराज पेडत निराकृत जीवन निराकृत सोदर वराति भूसुर सुरांगनारति करांग सौष्ठव कुमार ताकृति कुमार तारक समापनोदय धनून पातक महावरावय महावनोदित सकल भुवन कुमार नाराविदान तीर्थाधिष्ठितस्य श्रीमतो वेंकटाचलस्य अस्मेने वासो बपुषे चिकित्सदयमासिदा दंपती वामस्मृतः मनान् पुत्रो जायते विन्दते वस्ते अतपते
ఏధతే గృహః ఆశీర్దాయ దంపతి వామమస్మృతామనిష్టో రాజస్సజతాగుం సమోగత యాజదత్సందుప్తాం వ్యాసహేష్టేన యామన్నవతిం జహాతుః సర్పిర్గ్రేవే పేవర్యస్య జాయాపిలానః పుత్రా అకృశాసో అస్య సహజా నిర్జస్ముఖస్య మాన ఇంద్రాయాసిరగుం సహ కుంభ్యాదాద్ ఆసీర్భవోర్జముత సుప్రజాస్తమిషందదాతు ద్రవిణకుం సమర్చన పురశైలాధిపయేవ దైవతన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవతన్నః మణిశైలాధిపయేవ దైవతన్నః భగవాన్ వేంకట ఏవ దైవతన్నః శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పరబంధనన్నః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమాంగతన్నః భక్తాబ్జే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా ద్వారలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయధన విజర్భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌర్యలక్ష్మీ వదతు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధ శోభావానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతం వత్సరం దీర్ఘమాయుః వరుంధే శ్రీదేవాదేర్పునన్నివేద్యాః క్షేమో వైరాష్ట్రస్య సీతో వాతః క్షేమమేవావరుంధే మానం భవతి సదాయుః పురుషశ్చతేంద్రియాదిశ్చేవేంద్రియే ప్రతిష్టతి నమో భవతి జాయమానోన్నాం కేతుర్దశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాధ్యాయంత చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణానుగ్రహ ప్రసాదేన ఉన్నతోన్నతాభివృద్ధిరస్తు మనోవాంఛ ఇష్టకామ్యార్థబల సిద్ధిరస్తు కాలగ్రామశ్లామారి పాపహారి విశేషతః ఆజన్మకృత పాపానాం చాలా ఉన్నాయి మరి చిత్రాలు అయితే లేదు కొంచెం కొంచెం ప్రేమ ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ తీసుకొచ్చు మనోళ్ళని
ఘాట్ మీద గంగలు రావుతూ
మిగతా సినీ పరిశ్రమ ప్రముఖులకి అందరికీ, దర్శకులు, నిర్మాతలకి అందరికి కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భవ్య క్రియేషన్స్ పతాకం మీద ఆనంద్ ప్రసాద్ గారి నిర్మాతగా, పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో ఈరోజు మంచి శుభముహూర్తంలో ఈ చిత్రం ప్రారంభమైంది. ఇది తులసి వనంలో, ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. అక్కడ స్వామివారి మీద షాట్ తీయడం జరిగింది. అలాగే మన ఆనంద్ ప్రసాద్ గారు కూడా ఎంతో ఆధ్యాత్మిక చింతన. ఆయన ఇది 2వ సంవత్సరం కావస్తుంది, పూర్తిగా వస్తుంది. త్వరలో ఎప్పుడన్నా బ్రహ్మోత్సవం, మేలో బ్రహ్మోత్సవం జరగబోతుంది. అలాగే ఆయన ఇక్కడి నుంచి కూడా ఒకసారి పాదయాత్ర, ఇక్కడి నుంచి ఇక్కడి తులసి వనంలో మొదలుపెట్టి తిరుమల దాకా పాదయాత్ర చేయడం జరిగింది. సో ఎంతో ఆధ్యాత్మిక చింతన ఉన్న ఆయన నిర్మాతగా ఇవాళ ఎంతోమంది ఎదురు చూస్తున్నారు, అభిమానులంతా కూడా వచ్చే సినిమా ఎలా ఉండబోతుందని, ఎవరితో ఉండబోతుందని. సో అటువంటిది ఒక మంచి క్రేజీ కాంబినేషన్. సో తప్పకుండా సినిమా మా అభిమానులు అయితేనేమి, ప్రేక్షకులు అయితేనేమి వాళ్ళు కోరుకునే విధంగా అంచనాలకి ఉంటుంది ఈ సినిమా తప్పకుండా అని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను, ఈ దివ్యక్షేత్రంలో తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కెమెరామెన్ ముఖేష్ గారు ఉన్నారు. అలాగే ఇంకా మిగతా అన్ని కొన్ని ఫైనలైజ్ కావాల్సినవి ఉన్నాయి. మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా, అది డైరెక్టర్ గారు ఆయన ఏదైనా ఎవరినైనా అనుకుని ఉంటే ఆయన చెప్తారు, లేదంటే తర్వాత తెలుస్తుంది మీకే. సో మరొకసారి ఆ స్వామివారి ఆశీస్సులు ఈ సినిమాకు ఉండాలని, అలాగే ఇది చెప్పాను ఇంతకుముందు ఒక క్షేత్రం కాబట్టి ఇక్కడ స్వామివారి ఆశీస్సులు సినిమాకే కాదు, అటు అందరూ కూడా అష్టైశ్వర్య, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, కీర్తి ప్రతిష్టలు, శ్రీ సంపదలు, ఆయురారోగ్యం, ఐశ్వర్యాభివృద్ధి, నవగ్రహాల అనుకూలం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. సో మా భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 8 మా చిత్రానికి తన 101వ చిత్రంగా నందమూరి బాలకృష్ణ గారు ఆయన అంగీకారం తెలియజేసినందుకు సభాముఖంగా ఇప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్లో వచ్చే చిత్రం డెఫినెట్గా ఒక క్రేజీ సినిమా అవుతుందని, అలాగే రేపు 16వ తారీఖు నుంచి షెడ్యూల్ మొదలుపెట్టి ఏకదాటిగా షెడ్యూల్ కంప్లీట్ చేసి సెప్టెంబర్ 29వ తారీఖు చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో చాలామంది చాలా కామెంట్ చేశారు. బాలీవుడ్ ఒక చరిత్ర ఇక్కడికి తీసుకొస్తున్నారు, మీరు పూజ అవ్వకముందే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. చాలా మంచి పద్ధతి ఇది. ఎవరు కూడా చక్కగా వాళ్ళ చిత్రాలు ప్లాన్ చేసుకుని ఒక్కొక్క చిత్రం పోటీ రాకుండా ఉండటానికి ఇది దోహదపడుతుందని చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ కూడా కామెంట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాకెంతో కోఆపరేట్ చేసి షెడ్యూల్స్ అన్నీ కూడా చక్కగా ప్లాన్ చేసుకుని, సో ఆయన ట్విట్టర్లో ఈ విషయం పోస్ట్ చేసినందుకు పూరి జగన్నాథ్ గారికి కూడా ఈ సమయంలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో అలాగే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మాకు, మా యూనిట్ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంది. థ్యాంక్ యూ. ఎన్నో ఏళ్ళుగా వెయిట్ చేస్తున్న అవకాశం అది ఇన్నాళ్ళకి వచ్చింది నాకు. అండ్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన బాలకృష్ణ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, మర్చిపోలేను. అండ్ ఎప్పటి నుంచో ఆయనతో వర్క్ చేయాలని. అండ్ మీ అభిమానులందరికీ నేను చెప్తున్నాను, మాటేస్తున్నాను, మీకు ఏం కావాలంటే ఎలా కావాలంటే ఆ రేంజ్లో ఉంటుంది. సో ఆయన డైలాగులు కానీ, ఆయన లుక్ కానీ, బాలయ్య గారిది జై బాలయ్య. అండ్ 16th సినిమా స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 29 రిలీజ్ అనుకున్నాం. కావాలంటే ఒక రోజు ముందుకు వచ్చినా రెడీ, ముహూర్తం బాగుంది అనుకుంటే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. పూరి గారు, మీరు డైలాగులతోనే కథ చెప్తారు. డైలాగ్ ఒకటి కాదు, ఆడియో CD వేసుకోవాలి. ఏదైనా డైలాగ్